ఇంగ్లీష్ లో అదేదో పదం ఉంటుందండి, నాలుక చివరినుంది గాని తట్టట్లేదు. థ్యాంక్స్ కదా, నేను చెప్పట్లేదు. యాక్చువల్ గా అయితే మీరే చెప్పాలి నాకు. నేను ఆపుండకపోతే పెద్ద డిష్టం డిష్టం జరుగుండేది. మీ పేరు? చాలా. అడ్రస్, ఫోన్ నంబర్ కూడా కావాలి. నేను ఊరికే అడిగానండి. నేను ఊరికే చెప్పానండి. కొంచెం జరగా, నాకు స్పేస్ కావాలి. కొంచెం. ఈ టైప్ మొత్తం వాడుకోండి. పొద్దున్న హైదరాబాద్ వచ్చారు, సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు. ఓ పూట ఉండేలొచ్చు కదండి. మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు, తర్వాత హైదరాబాదే. అందుకే ఇక్కడ ఉండకూడదు. సరేంటి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సార్. అంటే మమ్మల్ని చూస్తాడో తాగి తోలి ఊళ్ళో కనపడుతున్నావా ఏంటి? అయితే ఊదండి సార్. మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దిపోయి ఊదేలా ఏంటి? ఇలాంబర్ గారు ఏంటండి? ఊదండి, ఓ పని అయిపోద్ది. సార్ అదన్న పెళ్ళిలో సన్నయ్య, స్టేజ్ మీద సహనయ్య. ఆడు ఊదమనగానే ఊదేయడానికి ఒకసారి అలా చూడండి. ఆడు ఊదేగా మనం ఊతే మృగాల్లో మూతెట్టినట్టే. అది రూల్ అండి. మీతో ఇదో గోలండి. మీరెవరు? ఎవరు? వీర రాఘవరెడ్డి. అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో 50% చాలు మీకు. ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే 1% చాలు. అంటే నేను చాలు. వెనకాల పెద్ద క్యూ ఉంది సార్, ఊదండి. ఊతాను. ఇలాంబర్ గారు ఇప్పుడు నేను ఊతాను, నెగిటివ్ వస్తాయి. సారీ చెప్తావా? ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ వేస్తావా? రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ అపాయింట్మెంట్ ఉంది. మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా? ఇలాంబర్ గారు ఉన్నాను సార్, మీరు నాపకండి సార్, నన్ను ఆపకండి. చెప్పండి, ఊతే సరిపోద్దా? లేదన్నా లగేజ్, టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. పర్లేదా? పంపించే వాళ్ళని. ఏదో ఫేవర్లు వద్దు సార్. ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో. రాత్రి ట్రైన్ ఎక్కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో. ఓసారి చెక్ చేసుకోండి, బెటర్ కదా. చెకింగ్ చూసుకోండి. సార్ వీడెవడో పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు. ఇదేంటి సార్, పొద్దున మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. అలాగేంటి సార్, ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు. అలాగని చెప్పి నన్ను వదిలేకండి. నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసుకురండి. ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్ లో గన్ ఉంది. స్వభావం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాది. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకెందుకు, వదిలేయండి. నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఏమైందమ్మా? అరే నానా, ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా, ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు, వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు. అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో. బాలు. సార్ ఒక్క నిమిషం. యా. సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 లాగొచ్చు. బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్ కి బెయిల్ ఇస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది. ఉంది. ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని కోర్టు లాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి, అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా. సారథి, అరవను. స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మన ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్లు కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి, వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి, వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్ గా వాడేశాడు. ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? కక్ష కట్టేశారు. వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు.
నేనా? నిన్న పెద్ద పెద్ద రేంచులు వచ్చేసారంట. అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలకు రాస్తూ మరీ కథలకి చెప్తుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి, మళ్ళీ వాడు పేరాడతాడు. అయితే అమ్మాయి పేరు కావాలి. అంతేనా? నిన్ను అడిగితే చెప్పలేదు. అమ్మాయి పేరేంటి? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అమ్మాయి పేరు అరవింద. ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది. ఆ జనాలందరూ గుంపులు జరగొట్టుకుంటారు. కాస్ట్. కాదండి, తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి కట్టి ఇంత కత్తులు తీసుకొని లాగి Faction. అది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది. చెప్పండి ఏమంటారు? ఏమంటారు? నాకు ఓకే. ఓకేనా? అయితే మీ కాఫీ వస్తుంది. కాఫీ అదిగోండి. In a down and a shady bed, a modest toilet grew. Its head was hung as if hiding from view. In a down and a shady bed, Coffee. a modest thank you. toilet grew. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. మీరు సునంద ఆ, 2.0 అప్డేటెడ్ వర్షన్. ఆహా, కనిపిస్తుంది. She's holding a cup on the top. They remove their hands, and the problem is solved. అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే. మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. మీరేమైనా మొహమాట పడ్డారా? అయ్యో, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీమ్, సెక్యూరిటీ గార్డ్ గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి. మరి ఆ, నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు. ఆ, So? ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు. కొంచెం జరుగురా, నాకు స్పేస్ కావాలి. స్పేస్. అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, రైస్ తక్కువ ఇస్తారు. మీరు మాత్రం వేషాలు ఎక్కువ వస్తున్నారు. అరవిందా, హే అరవిందా, నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్ గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలంటావేంటి? రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో, సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు. నాకు కనిపిస్తుంది. అరవింద గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు. నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే. అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాది. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా.
అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి. అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే.